ప్రపంచం మొత్తాన్ని కలిపే లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని 2 విధాలుగా నేర్చుకోవచ్చు. మొదటిది ట్రెడిషనల్ వే, రెండవది స్మార్ట్ వే. ట్రెడిషనల్ వే అంటే మనం స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు నేర్చుకునేదే ట్రెడిషనల్ వే. ఇందులో మనకు తెలిసిన పదాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి కొత్త పదాలు నేర్చుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. రెండవది స్మార్ట్ వే. ఈ వేలో నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్‌ని మరింతగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇందులో బాగా ఫేమస్ అయిన 6 టిప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టిప్, పర్ఫెక్షన్ ఇన్ యువర్ మదర్ టంగ్. మీకు మీ మాతృభాష పైన చాలా పట్టు ఉండాలి. మీ మాతృభాష చదవడం, రాయడం, మీ మాతృభాషలోని అన్ని పదాలకు అర్థాలు మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఇంగ్లీష్‌ని ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ టిప్, లర్న్ విత్ కిడ్స్. చిన్నపిల్లల పుస్తకాలు చదవడం. చిన్నపిల్లలు చదివే కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్ మరియు సబ్జెక్ట్ బుక్స్. ఈ బుక్స్ మనం కూడా చదవాలి. ఈ బుక్స్‌ని ప్రిపేర్ చేసే ఆథర్స్ పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు తగ్గట్టుగా బేసిక్ నుంచి రూపొందిస్తారు. అప్పుడు మనం ఇంగ్లీష్ ఎలా అభివృద్ధి చెందుతూ వస్తుందనేది గమనించవచ్చు. థర్డ్ టిప్, ట్రీట్ డిక్షనరీ యాజ్ ఎ ఫ్రెండ్. మనలో చాలామంది ఇంగ్లీష్ పుస్తకాలను చదువుతూ ఎక్కడైనా ఏదన్నా పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీలో వెళ్ళి వెతకడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ టిప్. పుస్తకాలను చదువుతూ ఎక్కడైనా ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీ బుక్ని మనం ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తే అక్కడ వచ్చి ఆ పదానికి అర్థం తెలుసుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాల ఇంగ్లీష్ డిక్షనరీ బుక్స్ మరియు మొబైల్ అప్లికేషన్స్ లభిస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. అందులో ఏది పర్ఫెక్ట్ అయిందో తెలుసుకొని అది ఫాలో అవ్వడం మంచిది. ఫోర్త్ టిప్, జర్నీ విత్ వెబ్ సిరీస్. ఇంగ్లీష్ వెబ్ సిరీసెస్ చూడడం. ఇంగ్లీష్ వెబ్ సిరీసెస్ అన్నీ ఒక స్టోరీని చాలా ఎపిసోడ్స్గా డివైడ్ చేస్తారు. ఇంగ్లీష్ వెబ్ సిరీసెస్ చూసేటప్పుడు సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకొని చూడాలి. సబ్‌టైటిల్స్‌లో ఎక్కడైనా ఏదైనా పదం అర్థం కాకపోతే మళ్ళీ పాజ్ చేసి వచ్చి ఆ పదానికి అర్థం తెలుసుకొని మళ్ళీ ఆ స్టోరీని కంటిన్యూ చేయాలి. ఇలా మనం వెబ్ సిరీసెస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చూడడం వల్ల ఖచ్చితంగా మన ఇంగ్లీష్‌లో మార్పు వస్తుంది. ఫిఫ్త్ టిప్, థింక్ ఇన్ ఇంగ్లీష్. ద మోస్ట్ ఎఫెక్టివ్ టిప్ ఇది. మనం సాధారణంగా చాలా విషయాల గురించి ఆలోచిస్తుంటాం. మనకు తెలియకుండానే మన మాతృభాషలో ఆలోచిస్తుంటాం. ఇప్పటి నుంచి ఇంగ్లీష్‌లో ఆలోచించడం మొదలుపెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంగ్లీష్ మరింత సులువుగా వస్తుంది. సిక్స్త్ టిప్, ఎక్స్‌పోజ్ యువర్ ఇంగ్లీష్. మనలో చాలామందికి ఇంగ్లీష్ అర్థమైనా కూడా బయటికి మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. దానికి కారణం ప్రాక్టీస్ లేకపోవడమే. ముందుగా అద్దం ముందర మనకు మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాలి. ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యామ్లీ.com వెబ్సైట్స్ లాంటి వాళ్ళు ఫారినర్స్‌తో వీడియో కాల్ మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆ వీడియో కాల్ మనం మాట్లాడాలి. ఆ వీడియో కాల్‌లో మనం ఎక్కడైనా తప్పులు మాట్లాడితే ఫారినర్స్ మనల్ని గైడ్ చేస్తుంటారు. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మన కమ్యూనికేషన్‌ని మనమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని నేర్చుకోవడానికి మెయిన్‌గా ఈ 6 టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.